డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కరెక్ట్, 100% రైట్. సో అంటే ఇదేముంది ఇంకా కరెక్టే. ఇవాళ చూపిస్తున్నారు. అవునవును, దాని వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు కొంచెం చూపించుకోవాలి కదా, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొంచెం మామూలుగా ఇది అరెస్ట్ కాదు కదా, అరెస్ట్ అయితే 24 hours అవచ్చు కదా, సమయానికి ఏముందండి. ఇట్లా నుండి వాళ్ళు తెలంగాణ పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి మరి ఎన్కౌంటర్ చేశారనేది పౌర సంఘాలు చెప్తుంది. కరెక్ట్ కదండి, కరెక్ట్. ఇంతమంది వచ్చింది కదా, మరి అంత ముఖ్యమైన నాకు ఆజాద్ వచ్చింది కదా, ఎందుకంటే మాకు సంబంధించిన వరకు ఆజాద్ ఇంపార్టెంట్ ఇది మాకంటే కూడా. సో మాట్లాడేది కరెక్ట్ కదా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ లొంగిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళ ప్రెగ్నెంట్ ఆల్రెడీ. ఏమండి ఎవరు అడుగుతున్నారండి? యా, వాళ్ళకి మావోయిస్టుల నుంచి ప్రెగ్నెంట్ అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ సెక్యూరిటీ అనేది మీరు ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళ కనుక చెప్తే మాకు భయం ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, మాకు థ్రెట్ ఉంది అనుకుంటే వీ ప్రొవైడ్. అంటే కొన్ని రోజుల వరకు మీ యొక్క సర్వీలెస్ ఉంటారు? ఎస్ ఉంటారు. సార్ ఇందులో స్పెషల్లీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సార్, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు సార్? నేను ఇక్కడ మాధురి ఫ్రమ్ టీజీ5. ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? వాళ్ళు కనుక ఏదైనా వొకేషనల్ కోర్స్ చేస్తామంటే వాళ్ళకి చెప్తాము, ఛత్తీస్గఢ్ వాళ్ళకి ట్రైనింగ్ చేయమని చెప్పి. కాదు వాళ్ళకి స్కూల్కి వెళ్తామంటే స్కూల్కి పంపించే ప్రయత్నం చేయిస్తాము. కాలేజ్కి వెళ్తామంటే కాలేజ్కి వాళ్ళకి ఆల్రెడీ 10th క్లాస్ అయి ఉండి కనుక ఉంటే వాళ్ళకి ఆ కాలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేయిస్తాం. మా తరపు నుంచి తప్పకుండా సాయం చేస్తాం. అదేవిధంగా వాళ్ళకి రక్షణ లాంటి కూడా కల్పిస్తారు. ఇలా చెప్పినాం కదమ్మా, ప్రొవైడ్. సార్ ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా 20 years 21 years లోపే ఉన్నారు అమ్మాయిలు అందరూ. సో వీళ్ళందరూ అసలు ఏ ఇయర్ లో వచ్చేసారు ఉద్యోగంలో? కొంచెం ఎవరో చెట్లు చెప్తారా అండి, ఎవరు సార్ ఇక్కడ ఎస్ మ్యామ్, కొంచెం మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు ప్లీజ్. చెప్పండి. ఇప్పుడు లొంగిపోయిన మహిళా మావోయిస్టులు అందరూ కూడా 20 years 21 years ఉన్నారు. సో అసలు వీళ్ళు ఏ ఇయర్ లో వచ్చారు ఉద్యోగంలోకి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళతో సపరేట్ గా మాట్లాడండి మీరు, ఒక్కొక్కరితో ఒక చరిత్ర ఉంటుంది. సో మాట్లాడండి, వాళ్ళు బాగా మాట్లాడితే వాళ్ళు బాగా చెప్తారు అనుకుంటున్నాను నేను. ఎనీథింగ్ ఎల్స్ సార్? ఇక్కడ సార్ సత్యం సాక్షి అంటే తెలంగాణ కమిటీలో 59 మంది ఉన్నారని చెప్తున్నారు సార్. వాళ్ళు యాక్టివ్ ఉన్నారు? కొంతమంది యాక్టివ్ ఉన్నారండి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎవరైతే సీనియర్లు ఉన్నారో చాలా మంది, వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొంతమందిని మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, వాళ్ళు చూస్తున్న సమాచారం ఏంటంటే కొంతమంది మోసుకుపోవాల్సిన పరిస్థితి, వాళ్ళకున్న సమస్యల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల మోసుకుపోవాల్సిన పరిస్థితి కూడా ఉందట. కాబట్టి మనం దాంట్లో ఇంకా బయటికి రండి, తొందరగా బయటికి రండి అని చెప్తున్నాం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏపీ పోలీస్ చెప్తూ దేవుజీ తెలంగాణ వైపు వెళ్ళారని చెప్పారు సార్. మీ సర్వేలెన్స్ లో ఉన్నా వస్తే మంచిదే అండి. తెలంగాణ వైపు అంటే మన హైదరాబాద్ ఎక్కువ దూరం లేదు, మరి వస్తే మంచిదే. మాట్లాడిస్తాం. వాళ్ళతో